హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మనకి టాస్క్ అజ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. టాస్క్ అజ్ కంపెనీ నుంచి డైరెక్టర్ క్లయింట్ సర్వీస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి 9 రోజుల క్రితమే ఈ యొక్క పోస్ట్ చేయబడింది అనేసి చెప్పడం జరుగుతుంది. పూర్తి సమయం అన్నమాట. ఇది ఇంటి దగ్గర నుండే చేసుకోవచ్చు, భారతదేశం అంతటా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే టాస్క్ అజ్ గురించి మనం కొన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ టాస్క్ అజ్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక కంపెనీలకు అవుట్సోర్స్ చేసిన డిజిటల్ సేవలను మరియు తదుపరి తరం కస్టమర్ అనుభవాన్ని అందించే సంస్థ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. దాని క్లయింట్లు వారి బ్రాండ్లను ప్రాతినిధ్యం వహించడానికి, రక్షించడానికి మరియు అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి అన్నమాట. క్లౌడ్ ఆధారిత అవస్థాపనలను ప్రభావితం చేస్తూ టాస్కియోలు సోషల్ మీడియా, ఈ కామర్స్, గేమింగ్, స్ట్రీమింగ్, మీడియా, ఫుడ్ డెలివరీ, రైడ్ షేరింగ్, హైటెక్, ఫిన్టెక్ మరియు హెల్త్ టెక్తో సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో క్లయింట్లకు సేవలు అందిస్తాయి అన్నమాట. అయితే టాస్క్ యూస్లోని పీపుల్ ఫస్ట్ కల్చర్ కంపెనీ తమ వర్క్ ఫోర్స్ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 45,000 మంది ఉద్యోగులకు విస్తరించేందుకు వీలు కల్పిస్తుంది అన్నమాట. ప్రస్తుతం ఫిలిప్పీన్స్, ఇండియా మరియు యునైటెడ్ స్టేట్స్తో సహా 12 దేశాల్లో 23 స్థానాల్లో మేము ఉనికిని కలిగి ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది వ్యాపార ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ బీపీఓ అనమాట. సో అవుట్సోర్సింగ్ యొక్క విభిన్న జాతిని సృష్టించడానికి ఒక హాస్యాస్పదమైన మంచి ఆలోచనతో ప్రారంభమైందనమాట. మా భాగస్వాముల కోసం వృద్ధిని సాధించడానికి స్థిరమైన చలనం, కొత్త సాంకేతికలను అన్వేషించడం, ఏ సవాళ్ళనైనా స్థానికావేశంలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం మరియు ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచంలో స్థిరత్వాన్ని సాధించడం వంటి వాటిని సాధించడం అవసరమని టాస్క్ అజ్లో మేము అర్థం చేసుకున్నామనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే మేము ఏమి ఆఫర్ చేస్తున్నామనేసి చెప్పడం జరుగుతుంది. టాస్క్ అజ్లో మేము పోటీ పరిశ్రమ జీతాలు మరియు సమగ్ర ప్రయోజనాల ప్యాకేజీలను అందించడం ద్వారా మా ఉద్యోగాల శ్రేయస్సుకు ప్రాధాన్యతను ఇస్తాము. పీపుల్ ఫస్ట్ సాంస్కృతిక మా నిబంధన మొత్తం రివార్డులు, వెల్నెస్, హెచ్ఆర్ మరియు వైవిధ్యంతో సహా మేము స్థాపించిన వివిధ విభాగాల్లో ప్రతిబంధిస్తుంది. మా సమ్మిళిత వాతావరణం మరియు సంఘంపై సానుకూల ప్రభావం చూపడం పట్ల మేము గర్విస్తున్నాము. అంతేకాకుండా టాస్క్ అజ్లో అనమాట ఉద్యోగం కెరీర్లోని అన్ని దశల్లో అంతర్గత చలనశీలత మరియు వృత్తిపరమైన వృద్ధిని మేము చురుగ్గా ప్రోత్సహిస్తాము. ఈరోజే మా బృందంలో చేరండి మరియు పీపుల్ ఫస్ట్ సపోర్ట్ చేయడానికి మా అంకిత భావాన్ని ప్రత్యక్షంగా అనుభవించండి. ప్రపంచంలోని కొన్ని ప్రముఖ బ్రాండ్లు మరియు అంతరాయం కలిగించే కంపెనీల కోసం గేమ్ను మార్చే కంపెనీలో భాగం కావాలా మేము అనుకున్నాము. అలాగే డైరెక్టర్ ఆఫ్ క్లయింట్ సర్వీసెస్ స్థానం రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇష్టపడే సిటిల్ WA నివాసం ప్రతి సందర్భంలోని మీరు వారి దేశీయ మరియు అంతర్జాతీయ కార్యకలాపాలను స్కేల్ చేయడానికి నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరాయం కలిగించి కంపెనీలకు మద్దతు ఇస్తారు అనేసి చెప్పడం జరిగింది. మీరు మీ బృందం వృద్ధిని పర్యవేక్షిస్తున్నప్పుడు ప్రతి ప్రచారం భిన్నంగా ఉంటుంది, సవాలుగా ఉంటుంది మరియు చివరికి బహుమతిగా ఉంటుంది. క్లయింట్ విజయానికి ఆనందంగా మీరు వ్యూహాత్మక కార్యక్రమాలతో మరియు యొక్క కార్యాచరణ వృద్ధి, మార్పు మరియు ఆవిష్కరణలో ప్రత్యేక పాత్ర పోషిస్తారు అనేసి చెప్పడం జరిగింది. మీరు ఏడాది తర్వాత 100% రాబడి వృద్ధికి సంబంధించిన కంపెనీ వార్షిక ఆదాయ లక్ష్యాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసి ప్రత్యక్షంగా చూస్తారన్నమాట. టాస్క్ అజ్లోని మేము వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల్లో శ్రేష్టత కోసం
నిరంతరం కృషి చేసే వ్యక్తుల కోసం చూస్తాము. మా వేగవంతమైన వృద్ధికి అధిక పనితీరు అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు రైట్స్ కోసం మా వద్ద ప్రభావవంతులైన మరియు ప్రేరేపిత బృందం ఉందని చెప్పడానికి మేము గర్విస్తున్నాము. మీరు కొత్త ఛాలెంజ్ కోసం చూస్తున్నట్లయితే లేదా ఏదైనా చారిత్రకమైన వాటిలో భాగం కావాలనుకుంటే మాతో చేరండి. ప్రపంచం పనిచేసే విధానాన్ని మార్చుకున్నాం అనేసి చెప్పడం జరుగుతుంది. బాధ్యతలు వచ్చేసరికి ఇక్కడైతే కొన్ని విధాలుగా ఇవ్వడం జరిగింది. క్లయింట్ లైఫ్ సైకిల్ లేదా ద్వారా 1 లేదా 2 వ్యూహాత్మక ప్రచారాలను మరియు అవసరమైన విధంగా కొత్త మరియు ఇప్పటికే ఉన్న వ్యూహాత్మక ఖాతాలను నిర్వహించడం మరియు అన్ని ప్రచార కొలమానాలు SLAలు అందజేస్తున్నట్లు మరి క్లయింట్లందరూ జట్ల పనితీరుతో అత్యంత సంతృప్తి చెందారని నిర్ధారించుకోవాలి. 3 లేదా అంతకంటే ఎక్కువ మంది క్లయింట్ల సేవల నిర్వాహకులు బృందాన్ని వారి ప్రచారాల బాధ్యతను నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే ప్రాంతీయ కార్యాలయ బాధ్యతలను నిర్వహించగలిగే విధంగా ఉండాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి క్లయింట్ మేనేజ్మెంట్ అనమాట. 30% ఉండాలి. అది కూడా వారం లేదా నెలవారీ లేదా త్రైమాసిక వ్యాపార సమీక్షలను నిర్వహిస్తుంది. క్లయింట్లకు వారి నుండి పురోగతి కార్యకలాపాలను నివేదించడంలో చురుకైన మార్గం మరియు క్లయింట్ అవసరాలకు సంబంధించి అంతర్గత బృందాల మధ్య కమ్యూనికేషన్ను సులభతరం చేస్తుందన్నమాట. ఖాతాలను సమర్థవంతంగా నిర్వహించడానికి క్లయింట్లు ఎక్కడ ఉన్నా వారితో ముఖాముఖి సమావేశాలను నిర్వహిస్తుంది. ఖాతాదారులకు విశ్వసనీయ భాగస్వామి కావాలనే అంతిమ లక్ష్యంతో వారి అవసరాలను, కోరికలు మరియు వారి విజయవంతం కావడానికి ముఖ్యమైన వాటిని అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనమాట. 25% ఉండాలి. ప్రచారం ద్వారా వచ్చే వార్షిక టాప్ లైన్ ఆదాయాన్ని అంచనా వేసినట్లుగా, ఫైనాన్స్ ద్వారా అంచనా వేసినట్లుగా స్థూల మార్జిన్ శాతం అనేది నెల ఖాతాలపై హెడ్ కౌంట్, రాబడి మరియు మార్జిన్లు పెంచుతుంది. అవసరమైతే కాంట్రాక్ట్ జీవిత చక్రం సమయంలో కాంట్రాక్ట్ చర్చలను నడిపించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కమ్యూనికేషన్ వచ్చేసరికి 20% ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులను ఆకర్షించడం మరియు ప్రభావితం చేయడం, అంతర్గతంగా మరియు బాహ్యంగా మెరుగుదల అనేది ఉండాలి. కోర్సు దిద్దుబాటు కోసం చర్య తీసుకోదగిన అభిప్రాయాన్ని అందిస్తుంది. అలాగే జట్లు అండ్ స్టేక్ హోల్డర్లో సౌకర్యవంతమైన ప్రభావం అనేది చూపగలగాలన్నమాట. వృత్తిపరంగా సమూహాలకు మరియు 1/1కి అందజేస్తుంది మరియు క్లయింట్ల సందర్శనలను హోస్ట్ చేస్తుంది అనమాట. ఆపరేషన్ మేనేజ్మెంట్ అనమాట. సో 15% ఉండాలి. వారు తమ స్లీవుల్లో రోల్ ఆఫ్ చేసే మరియు తలెత్తే సమస్యలను పరిష్కరించే వైఖరిని ప్రదర్శిస్తారు. ప్రతి ఖాతా కోసం కాంట్రాక్ట్ KPIలకు వారి బృందం సహకారం కోసం అంచనాలను సాధిస్తుంది. కస్టమర్ సంతృప్తి స్కోరు 8+కి చేరుకుంటుంది. అంతర్గత బాధ్యత రిపోర్టింగ్ అవసరాల నిర్వహణకు బాధ్యత వహిస్తారనమాట. అలాగే వ్యూహాత్మక నిర్వహణ అనమాట. సో 10% ఉండాలి. వృద్ధికి ఐడియా అవకాశాల కోసం ఖాతాదారులలో వ్యూహరచన చేస్తుంది. మేము దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక లక్ష్యాలపై దృష్టి సారించామని నిర్ధారించుకోవడానికి అంతర్గత బృందానికి నాయకత్వం వహిస్తుంది. నష్టాలను గుర్తిస్తుంది మరియు ఆవిష్కరణ మరియు మార్పు కోసం అనుమతించే పరిష్కారాలను అందిస్తుంది. ఉత్తమ అభ్యాసాల కోసం మేనేజ్మెంట్ ఫీర్లతో మేధోమథనం పనితీరు మెరుగుదలని నిరంతరంగా నడిపిస్తుంది మరియు క్లయింట్ల కోసం నిజమైన విలువ కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు బాధ్యతలు అన్నమాట. అయితే నైపుణ్యాలు వచ్చేసరికి ఎక్సెల్, జెండెక్స్, సేల్స్ ఫోర్స్, CRM, సేల్స్ ఫోర్స్, సర్వీస్ క్లౌడ్, గూగుల్ సూట్ మరియు క్వాంటిటేటివ్ మోడలింగ్కి సంబంధించిన అధునాతన పరిజ్ఞానం అనేది అవసరం. మధ్యంతరం అనమాట. ఇతర CRMతో అనుభవం అనేది అవసరం. కస్టమర్ సర్వీస్ టెక్నాలజీలో మీకైతే మరియు క్లౌడ్ హోస్ట్, టెలిఫోన్ ప్లస్లో కూడా అనుభవం అనేది అవసరం. అర్హతలు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ అలాగే MBA చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కన్సల్టింగ్ మరియు లేదా ఖాతా నిర్వహణ పాత్రలో 6 సంవత్సరాల అనుభవం అనేది అవసరం. కస్టమర్ కేర్, కాల్ సెంటర్లు మరియు లేదా బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలను నిర్వహించడం అనుభవం అనేది అవసరం అన్నమాట. స్టార్టప్లు లేదా హై గ్రోత్ కంపెనీల్లో 6 సంవత్సరాలు పని ఇష్టపడతారనమాట. అనుభవం అనేది అంతర్జాతీయ జట్లను నిర్వహించడంలో అనుభవం, ప్రత్యక్ష నివేదికలను నిర్వహించే అనుభవం, అలాగే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లతో అనుభవం, అలాగే స్వీయ అభివృద్ధి మరియు విజ్ఞానం మరియు ప్రభావం యొక్క రంగాలను
విస్తరించడానికి ప్రారంభించబడింది. ప్రాక్టికల్ మరియు యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. అలాగే విక్రయించే సామర్థ్యం మరియు పట్టుదలతో మరియు దూకుడుగా ఉంటుంది. ప్రజలు ఒప్పించగలగాలి. సో ఎక్కువ సమయం వారాంతంలో పనిచేయడానికి ఇష్టపడతారు. 50% సమయం వరకు ప్రయాణించగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. అలాగే కనీసం 50% స్థిరమైన కాలాల పాటు నిలబడి మరియు కూర్చోవడం అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మీకు టాస్క్స్ గురించి మీరు మరింత తెలుసుకోవాలంటే ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను ఇచ్చిన లింక్ అనేది ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడే దరఖాస్తు చేసుకుంటే అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఏ విధంగా వస్తుందో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో లెట్స్ గో అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడైతే లెట్స్ గో పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్కి మీరైతే ఆన్సర్ చేసి దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ బాక్స్ వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చినప్పుడు మీరైతే లెట్స్ గో అనే దానిపైన క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.